Right. Good morning, students. Today we are discussing about accounting principles. On previous classes లో అకౌంటింగ్ సైకిల్ గురించి నేర్చుకున్నాం. అకౌంటింగ్ సైకిల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, జనరల్ అకౌంట్స్, లెడ్జర్ అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వీటి గురించి తెలుసుకున్నాం. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని జనరల్ ఎంట్రీస్ ద్వారా పోస్ట్ చేసి రికార్డ్ చేసి లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనము స్టేక్ హోల్డర్స్కి ఆర్ యూజర్స్కి సబ్మిట్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దే షుడ్ బి రిలయబుల్ అండ్ కంపారబుల్ అండ్ మెజరబుల్ అండ్ accurate. Financial statements should be reliable, comparable, measurable, and complete and accurate. Financial statements అనేవి ఎలా ఉండాలి? యాక్యురేట్గా ఉండాలి. దే షుడ్ బి మెజరబుల్, అంటే మోనిటరీ టర్మ్స్లో మెజర్ చేసేవిగా, అంటే మనము రూపీస్లో అయితే రూపీస్లో, డాలర్స్లో అయితే డాలర్స్లో మనం ఆ ట్రాన్సాక్షన్ యొక్క వర్త్ని మనం మెజర్ చేయగలగాలి. అలాగే దే షుడ్ బి కన్సిస్టెంట్, అవి ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి మార్పు. తర్వాత దే షుడ్ బి కంపారబుల్. కంపారబుల్ అంటే మనం తయారు చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక కంపెనీని ఇంకో కంపెనీతో కంపేర్ చేసే విధంగా ఉండాలి, అంటే ఆ విధంగా ఉండాలి అనమాట. ఇలా ఉండాలంటే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి కావాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఫాలో అయ్యి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు మన ఇండియాలో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. మీరు ఏ కంపెనీ ఫైనాన్షియల్స్ తీసుకున్నా ఒకేలా ఉంటాయి. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి. కంపెనీ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపెనీ బి ఎలా ఉన్నాయో కంపెనీ బి అలా ఉంటాయి, కంపెనీ సి కూడా అలాగే ఉంటాయి. అంటే ఏంటనమాట, మనకి ఇండియా మొత్తం ఇంకా చెప్పాలంటే యూనివర్సల్గా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఒకే విధంగా యూనిఫామ్గా ఉంటాయి. ఎందువల్ల? వాళ్ళందరూ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవడం వల్ల. ఇప్పుడు కంపెనీలన్నీ కూడా యూనిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినట్లయితే ది షుడ్ నాట్ బి యూనిక్. అంటే కంపెనీ ఏ ఒకలాగా, కంపెనీ బి ఒకలాగా, కంపెనీ సి ఒకలాగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే వాటిని మనం ఆడిటర్స్కి సబ్మిట్ చేయాలి, స్టాట్యూటరీ ఆడిట్ చేయించడానికి. తర్వాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మనం ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేయాలి, జిఎస్టీకి సబ్మిట్ చేయాలి. వీళ్ళందరికీ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధంగా అకౌంట్స్ ఉంటే ఏమవుతుంది అనమాట, అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. తర్వాత ఒక్కొక్క ఈ రూల్స్ లేకపోతే ఏమవుతుంది అనమాట, ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్ క్రైమ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిని నిరోధించడానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొచ్చారు. వీటి ద్వారా ఏమవుతుంది అనమాట, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల మన అకౌంట్స్ అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ఇండియాలో ఉన్న కంపెనీలు ఆల్ కంపెనీస్ అకౌంట్స్ ఆర్ యూనిఫామ్గా ఉంటాయి. ఇండియాలో ఉన్న అన్ని కంపెనీల యొక్క ఫైనాన్షియల్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఉంటాయి. ప్రతి కంట్రీకి వాళ్ళ సొంత అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంటుంది. యూనివర్సల్గా జిఏఏపి జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఉంది. అది యుఎస్ వాళ్ళు కనిపెట్టారు, అది యూనివర్సల్గా యాక్సెప్టెన్స్ పొందింది అనమాట. ఇంటర్నేషనల్గా బిజినెస్ చేసేవాళ్ళు ఆ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. విత్ ఇన్ ఇండియా చేసేవాళ్ళు మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి,
బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నుంచి జర్నల్ ఎంట్రీ వేస్తాం. ఈ జర్నల్ ఎంట్రీ ఎలా వెయ్యాలో చెప్పేదే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో జర్నల్ ఎంట్రీ ఎలా వెయ్యాలనేది ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని ఆ జర్నల్ ఎంట్రీ ఫామ్ చేస్తారు అన్నమాట. ఆ జర్నల్ ఎంట్రీ ద్వారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవుతాయి. జర్నల్ ఎంట్రీ అనేది ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఒక జర్నల్ ఎంట్రీ వల్ల మొత్తం ఫైనాన్షియల్ నంబర్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అన్ని కలిపి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జర్నల్ ఎంట్రీస్ ద్వారానే వెళ్ళాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ జర్నల్ ఎంట్రీస్ అన్ని కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని ఎంట్రీలు వేస్తారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు కూడా అకౌంట్స్ పీపుల్ ఉంటారు, అకౌంట్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఎవరు కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని తెలుసుకోరు, పూర్తిగా అర్థం చేసుకోకుండానే జర్నల్ ఎంట్రీలు వేస్తారు, లెడ్జర్ అకౌంట్స్ పోస్ట్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఇవి తెలుసుకోకుండా ఇవన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా సిఎస్ ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేసే విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని తరువుగా తెలుసుకోవాలి, ఇన్డెప్త్ గా తెలుసుకోవాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లేవనుకోండి, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లేకపోతే ఏమవుతుంది, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లేకపోతే ఎవరు అకౌంట్స్ ప్రిపేర్ చేయలేదు. We don't know our money, where is going our money and from where we are receiving money. And we don't have records for that. మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మనకు తెలియదు, ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తున్నాయో తెలియదు. అకౌంట్స్ రికార్డ్స్ లేకపోతే, అకౌంటింగ్ రికార్డ్స్ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని ఉంటాయి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లేకపోతే ఇంకా రికార్డ్స్ ఏం ఉండవు. ఆ రికార్డ్స్ లేనప్పుడు ఏమవుతుంది, మనీ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనకి మనీ. We don't have any records for that. వాటికి మన దగ్గర రికార్డ్స్ ఉంది. తర్వాత we do not calculate our income tax and paid in within the time and paid. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ని మనము క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకు, అకౌంట్ రికార్డ్స్ లేకపోతే అసలు అకౌంట్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయలేం, దాన్ని పే చేయలేం గవర్నమెంట్కి. తర్వాత we have lots of data lying with us, but we don't know how to do with that. అంటే మన దగ్గర బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అలా కనపడుతూ ఉంటాయి, కానీ వాటిని ఏం చేయాలో, ఎలా బుక్స్లో రాయాలో, ఎలా ఎంట్రీ చేయాలో మనకు తెలియదు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియకపోతే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీదే మొత్తము యూనివర్స్లో ఉన్న అకౌంట్స్ అన్ని కూడా బేస్ అయి ఉన్నాయి ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వల్ల. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వల్ల మనకి ఏమవుతుంది, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వల్ల ఫ్రాడ్స్ జరగవు. అకౌంటింగ్ లో ఫ్రాడ్స్ ని మనము మినిమైజ్ చేయగలుగుతాం. అలాగే ఇంపార్టెంట్ డేటాని ప్రొటెక్ట్ చేయగలుగుతాం, సేఫ్ గార్డ్ చేయగలుగుతాం. ప్రతిదీ ఏది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ గా రికార్డ్ అయ్యేలాగా మనం చూడగలుగుతాం. కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ డేటా, ఫ్రాడ్స్ ని నిరోధించడం, ఇవన్నీ కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వల్ల జరుగుతాయి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో వీటిలో ఉన్న కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్ ఏముంటాయో మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. కానీ ప్రతి ఒక్కరు కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఇన్డెప్త్ స్టడీ చేయాలి. ఇన్డెప్త్ స్టడీ చేసిన తర్వాతనే మీరు ముందుకెళ్ళాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయి, జర్నల్ ఎంట్రీ ఎలా వేయాలి, ఒక ట్రాన్సాక్షన్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ లాంగ్వేజ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ an accounting language and it is a discipline. It is a framework. It is a framework and it is a discipline of bookkeeping discipline. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఒక డిసిప్లిన్, బుక్ కీపింగ్ ని ఒక క్రమమైన పద్ధతిలో ఎలా రికార్డ్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అనేది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మనిషి పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుడతాడు, ఏం తెలియదు. మదర్ ఏం చేస్తుంది, ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తుంది.
నేచర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు. నేచర్లో ఇవన్నీ ఉంటాయి, యానిమల్స్, బర్డ్స్. తర్వాత వాటర్, ఫైర్, ఎర్త్, స్కై, స్టార్స్, సన్, మూన్, ఇవన్నిటిని ఇంట్రడ్యూస్ చేసుకున్న మదర్. అవన్నిటిని తెలుసుకుంటాడు మనిషి, గుర్తుపడతాడు, అవన్నిటి గురించి అవగాహన వస్తుంది. ఇవన్నీ బేసిక్స్ అనమాట. అవన్నీ మదర్ నేర్పిస్తుంది. ఒక 3 years వచ్చిన తర్వాత స్కూల్లో వేస్తారు. స్కూల్లో టీచర్లు ఏం చెప్తారు? మదర్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో వాటిని ఎలా రాయాలి, ఎలా చదవాలి అని టీచర్స్ నేర్పిస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్, ఆ ఎగ్జాంపుల్ మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి వర్తింపజేయచ్చు. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఇంట్రడక్షన్గా చెప్పుకున్నాం. మనం అకౌంటింగ్ టర్మ్స్ రూపంలో చెప్పుకున్నాము. దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్. డెఫినిషన్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నుంచి జర్నల్ ఎంట్రీ ఎలా వేయాలి అనేది మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి తెలియజేస్తాయి అన్నమాట. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లేకపోతే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉండటం వల్ల ఫైనాన్షియల్ క్రైమ్స్ అనేవి తగ్గుతాయి. ఎన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నా, ఎన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నా ఫైనాన్షియల్ క్రైమ్స్ జరుగుతున్నాయి. కానీ వీటి వల్ల మ్యాక్సిమం 99% మినిమైజ్ చేయగలరు. ఇయర్ బై ఇయర్ వీటిని స్ట్రెంథన్ చేస్తున్నారు అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని స్టాండర్డైజ్ చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎవరిస్తారు? ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేశారు. వీటిని బేస్ చేస్తారు, వీటిని స్ట్రాంగ్ చేశారు, స్టాండర్డైజ్ చేశారు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అనేది మనకు ఉంది. అలాగే ప్రతి కంట్రీకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ అన్ని గ్లోబల్గా జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. యుఎస్ వాళ్ళు మనదే ఐఏఎస్, ఇండియా. అకౌంటింగ్ స్టాండర్డ్ అనేవి ప్రతి కంట్రీకి ఒక్కొక్కటి. కానీ మనం ఇండియాలో కంపెనీ అన్నింటికి వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ గ్యాప్ ఎప్పుడు గ్యాప్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే, మనం ఒక కంపెనీ మల్టీనేషనల్గా ఏదైనా కంపెనీస్ ఉంటాయి, వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్తో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనము ఈ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఎప్పుడు ఫాలో అవ్వాలి? మనము మల్టీనేషనల్ కంపెనీ అయినప్పుడు, మనం గ్లోబల్గా ట్రేడింగ్ చేసినప్పుడు ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. లేదంటే మనం విదిన్ ఇండియానే ట్రేడింగ్ చేస్తుంటే కనుక ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అకౌంటింగ్ సిస్టమ్స్ని ఇన్డెప్త్ స్టడీ చేయండి. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళే విద్యార్థులందరూ కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే మొత్తం అకౌంట్స్ మొత్తం కూడా మీరు ఫ్యూచర్లో కాబోయే చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు అవుతారు. మీరు తప్పకుండా ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా, మీరు కాబోయే అకౌంటెంట్ కాబట్టి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఇన్డెప్త్ స్టడీ చేయండి. ఇన్డెప్త్ స్టడీ చేసి తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.